వెల్కమ్ టు టీవీ11. నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. భారత్ చైనా సరిహద్దు ఒప్పందాలపై సంతకాలు. రాజస్థాన్ ఎన్నికల సభలో ఉద్వేగంగా సాగిన రాహుల్ ప్రసంగం. ప్రముఖ గాయకుడు మన్నాడే మృతి. మీ సేవలో గల్లంతైన నగదు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితుల్ని బలోపేతం చేయాలని, అన్ని రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించుకోవాలని భారత్ చైనాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా సరిహద్దులో శాంతి సహా మొత్తం 9 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాదాపు 3 గంటల పాటు భారత ప్రధాని మన్మోహన్ సింగ్, చైనా ప్రధాని లీ క్వియాంగ్ల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ పొడవునా ఉన్న అన్ని సెక్టార్లలోనూ ఇరు దేశాల సైనికుల మధ్య సయోధ్య కోసం సైనిక కేంద్రాల మధ్య హాట్ లైన్ ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం వీలు కల్పిస్తుంది. అనేక అంశాలపై ఇరువురు నేతల మధ్య అంగీకారం కుదిరినా సరళీకృత వీసాల ఒప్పందం మాత్రం కుదరలేదు. భారత్ లో తమ అధీనంలో ఉన్నట్లుగా భావిస్తున్న ప్రాంతాలకు చెందిన వారికి చైనా ప్రత్యేక వీసాలు జారీ చేయడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే చైనా జాతీయుల పర్యటనకు వీలుగా సరళీకృత వీసాల అంశాన్ని పరిశీలిస్తామని మన్మోహన్ హామీ ఇచ్చారు. రెండు దేశాల ప్రధానమంత్రుల మధ్య జరిగిన చర్చల వివరాలను విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ వెల్లడించారు. ప్రత్యేక వీసాల అంశం వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందన్నారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమేనని ఉద్ఘాటించిన సుజాతా సింగ్ చర్చల పూర్తి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. 1954 తర్వాత భారత్ చైనా ప్రధానమంత్రులు ఒకే ఏడాదిలో 2 సార్లు సమావేశం కావడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి చూస్తే ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయని తెలుస్తోంది. తమ మధ్య కుదిరిన ఒప్పందాలు అనేక విధాలుగా ప్రాధాన్యతను సంతరించుకున్నవేనని, ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. తన నాయనమ్మ, నాన్న కులమత రాజకీయాలకే బలైపోయారని, అలాగే తనను కూడా ఏదో ఒక రోజు చంపేస్తారేమోనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. విద్వేష రాజకీయాలు దేశ లౌకికత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతుందంటూ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో మత ఘర్షణ జరిగిన ముజఫర్ నగర్ ప్రాంతంలో తాను పర్యటించినప్పుడు హిందూ ముస్లింలిద్దరితోనూ మాట్లాడానని, వాళ్ళ మాటల్లో తన సొంత జీవితగాథే కనిపించిందని అన్నారు. వాళ్ళ దుఃఖంలో నా ముఖమే కనిపించింది, అందుకే నేను వాళ్ళ రాజకీయాలకు వ్యతిరేకం. వాళ్ళేం చేస్తున్నారు? ముజఫర్ నగర్ లో, గుజరాత్ లలో మంటలు పెట్టారు. ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ అన్ని చోట్ల ఇదే చేస్తున్నారు. వాళ్ళు మంటలు పెడితే మేము ఆర్పాల్సి వస్తుంది. ఇది దేశాన్ని నాశనం చేస్తుంది అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయాలు ఆగ్రహావేశాలకు దారితీసి హింసాత్మక ఘటనలో అమూల్యమైన ప్రాణాలు పోతున్నాయని అన్నారు. మా నాయనమ్మ హత్యకు గురైంది. మా నాన్నను హతమార్చారు. బహుశా ఏదో ఒక రోజు నన్ను కూడా చంపేస్తారేమో. అయినా దాని గురించి నేను బాధపడట్లేదు. నా గుండెల్లో ఏముందో మీకు చెప్పాలి అన్నారు. ఇటీవల పంజాబ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే తన వద్దకు వచ్చారని, 20 ఏళ్ల క్రితం కలిసుంటే మిమ్మల్ని కూడా కోపంలో చంపేసి ఉండేవాళ్లేమోనని ఆయన అన్నారని రాహుల్ తెలిపారు. బీజేపీ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తన నాయనమ్మను చంపిన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ దీపావళి రోజున ఇందిరాగాంధీపై బాంబు వేద్దామనుకున్నారని, వాళ్ళ మీద కోపం తనకు 10-15 ఏళ్లకు గానీ తగ్గలేదని రాహుల్ తెలిపారు. दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे तम मगर तेरा साथ ना छोड़ेंगे. ప్రముఖ గాయకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రబోధ్ చంద్ర డే అలియాస్ మన్నాడే కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలకు మృతి చెందారు. దిల్ కా హాల్ సునో, ముడ్ ముడ్ కే నా దేఖో,
लगा चुनरी में दाग, सुरना सजाना, ए भाई जरा देख के चलो, ये रात भीगी भीगी, प्यार हुआ इकरार हुआ, जनक जनक तेरी बाइल पाजे, कौन आया मेरे मन के द्वारे, पूछो ना कैसे रैन बिताए, दत्ती कहे పుకార్కే వంటి ఎన్నో అజరామరమైన పాటలు పాడిన అమృతమైన గొంతు భౌతికంగా మోగబోయింది. 1919 మే 1న కోల్కతాలో పుట్టిన మన్నాడే ప్రఖ్యాత బెంగాలీ సంగీత సామ్రాట్ కృష్ణచంద్ర డేకి సోదరుని కుమారుడు. కేసీ డే ఆయనకి తొలి సంగీత పాఠాలు నేర్పిన గురువు కూడా. 1942 సంవత్సరంలో ముంబై వచ్చిన మన్నాడే ఎస్డి బర్మన్ దగ్గర అసిస్టెంట్ గా చేరి తమన్నా సినిమాతో నేపథ్య గాయకుడిగా మారారు. అమర్ భూపాలి గాయకుడిగా ఆయన జీవితంలో ఓ మైలురాయి. తర్వాత షోలే, పడోసన్, మేరా నామ్ జోకర్, बरसात की एक रात, सफर, साकी ज्योति, अनिता, पति पत्नी और वो वक्त, उपकार, బాబీ, ఆనంద్ తదితర అసంఖ్యాకమైన చిత్రాల్లో ఆయన హిట్ పాటలు ఎన్నో పాడారు. 1950 నుంచి 1970 వరకు హిందీ చలనచిత్ర రంగంతో పాటు బెంగాలీలో దాదాపు 3500కు పైగా పాటలు పాడారు. మెలోడీకి మారు పేరు మన్నాడే అనిపించుకున్నారు. ప్రత్యేకించి రాజ్ కపూర్ సినిమాల్లో ఆయన పాటలు లేకుండా ఉండేవి కావు. బెంగాలీలోనూ పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఆయనకు ఫాల్కే అవార్డు అవసాన దశలో వచ్చిన పద్మశ్రీ, పద్మభూషణ్ ముందే వరించాయి. భారత చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిభావంతుడైన గాయకుడిగా పేరు పొందిన మన్నాడే బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల హిందీ చిత్రసీమ సంతాపం ప్రకటించింది. స్కూల్ బస్సు కింద నలిగి ఓ చిన్నారి మరణించింది. మెదక్ జిల్లా నారాయణపేటకు చెందిన సూర్యకాంత్ యాదవ్, పద్మ దంపతులు మల్లాపూర్లోని గోకుల్ నగర్ లో నివాసం ఉంటున్నారు. సూర్యకాంత్ యాదవ్ తార్నాకలోని ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఇతడి 4వ కుమార్తె శాంతి మల్లాపూర్లోని వాగ్దేవి స్కూల్లో 2వ తరగతి చదువుతుంది. స్కూల్ కు రోజు బస్సులో వెళ్లి వస్తుంది. నిన్న సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి మల్లాపూర్లోని రోజు దిగే బస్ స్టాప్ లో దిగిపోయింది. ఇంటివైపు వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడుపుతూ శాంతిని ఢీకొట్టాడు. బస్సు ముందు చక్రాల కింద పడి నలిగిపోయిన శాంతి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకునే లోపే డ్రైవర్ పారిపోయాడు. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కేసు దర్యాప్తు చేసుకున్నట్లు నాచారం పోలీసులు తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని, పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగు మారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్
996276676688 మరియు 9849129503. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. హైదరాబాద్ నల్గొండ జిల్లా సూర్యాపేట్గూడ గ్రామానికి చెందిన శశిధర్ రెడ్డి భార్య విజయలక్ష్మి అల్కాపూరిలోని సాయినగర్ లో సాయిమిత్ర అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో రెండో పెళ్లి చేసుకోవడంతో భార్య ఇతనిపై కేసు పెట్టడంతో పగ పెంచుకున్న శశిధర్ రెడ్డి ఎలాగైనా విజయలక్ష్మిని హతమార్చాలని పథకం వేసుకున్న ముగ్గురు వ్యక్తులతో కలిసి నిన్న ఇంట్లోకి వెళ్లి కొడుకు సాకేత్ రెడ్డిని, భార్య విజయలక్ష్మిని గొంతు కోసి దారుణంగా చంపివేశాడు. అపార్ట్మెంట్ లో అరుపులు వినడంతో వచ్చి చూడగా ఇద్దరు దుండగులు పారిపోగా మరొక వ్యక్తి భర్త శశిధర్ రెడ్డిని ఇంట్లోనే బంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
10-10-9-15 ఒక మాట జరిగి 34 విజమి 24 ఉంటాయి. మేము కొడుకు 3 ఏళ్ళు డాన్స్ స్కూల్లో చదువుతున్నాడు. ఈమె భర్త పేరు శశిధర్ రెడ్డి, ఆయనకు 42 ఏళ్ళు ఉంటాయి. వీళ్ళిద్దరికీ కొన్ని గొడవలు ఉన్నాయి. ఈమెకి ఎవరితోనో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని ఆయన అనుమానం. ఈ అనుమానంతో గొడవలు పడుతూ ఉంటే ఈ సంవత్సరం మే నెలలో సూర్యాపేటలో 498A కేసు పెట్టడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ మనస్పర్ధలు పెరిగి ఈమెను చంపేయాలనే ఉద్దేశంతో ఆయన వరంగల్ జిల్లా కొర్రి మండలం నుంచి 3 తీసుకొచ్చినాడు హైడ్ అసాసిన్. 3 బేరం ఆడుకొని మధుసూదన్ రావు అని, మోహన్ అని, భుజంగరావు అని 3 తీసుకొస్తే ఈ ఇంట్లోకి తీసుకొచ్చి ఇతను లాగితే వెనుక నుంచి నరికేయడం, అట్టనే కొడుకును కూడా తల వెనుక కత్తితో కొట్టి నరకడం జరిగింది. ఈమెను చాలా దారుణంగా చంపారు. కొడుకు కూడా చనిపోయాడు. బయట వచ్చిన ఊళ్ళో ఒకరిని పట్టుకున్నాం. భర్త కూడా కస్టడీలోనే పైనే ఉన్నాడు, ఇంకా అప్పటికే ఉన్నాడు. భర్త ఉండంగానే మా పోలీస్ టీం వచ్చి పట్టుకుంది. ఇంకా విచారణలో ఉంది. క్రూజ్ టీం వచ్చి అన్ని చూస్తున్నారు. కూకట్పల్లి కేపీహెచ్బీ మీ సేవా కేంద్రంలో 98,000 రూపాయలు దొంగిలించబడ్డాయి. నిన్న వచ్చిన వసూళ్ల మొత్తం రిలీవర్ మేనేజర్ సాయి దగ్గరే ఉంటాయని, అవి తమ టేబుల్ పైన పెట్టానని, ఎలా పోయిందో తెలియవని చెప్పారు. సాయితో పాటు మరో మేనేజర్ ని, సెక్యూరిటీని అనుమానితులుగా పోలీసులు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. చేస్తున్నారు. సీసీ కెమెరాస్ దొరకడం అంటే వాళ్ళు తీసారని ప్రూఫ్ ఏం లేదు కదా సార్. అనుమానితులుగా ఆఫీస్ బాయ్ ని, రిలీవర్ మేనేజర్ ని, ట్రైనింగ్ మేనేజర్ ఒక అబ్బాయి ఉన్నాడు. వీళ్ళు 3 తీసుకెళ్లారు పిఎస్కి అనమాట. సిఐ గారు లేరంటే మార్నింగ్ ఎంక్వైరీ చేస్తారు. మాకే రాష్ట్ర మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుతో చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్మికులు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నగర పంచాయతీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరణ చేసి కనీస వేతనం 12,500 రూపాయలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అందరికీ అందించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి చూపుతుందని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ సమ్మె ఆగదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి పూలమాలలు వేశారు. ఎన్నో ఏళ్ళ నుంచి కార్యకర్తల మీటింగ్ వెళ్ళలేదు కాబట్టి కార్యకర్తల మీటింగ్, కాంగ్రెస్ కార్యకర్తల కూడా మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసిన మన నూతనంగా ఎన్నుకోబడిన డిసిసి అధ్యక్షుడు శ్యామమల్లి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన సీనియర్ నాయకుడు, అనుభవం కాంగ్రెస్ పార్టీలో పెద్ద అనుభవం ఉన్న నాయకుడు, ఇక మళ్ళీ ఇంకా పోయే కార్యక్రమం లేదు. ఎంతమంది శ్రీమంతుల నాయకులు ఎంతమంది ఏ విధంగా అడ్డొచ్చినా కూడా ఇక తెలంగాణ రాష్ట్రం సత్యం డిసెంబర్లో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి సభ. మరి ఇంత కోరిక, ఇంత పెద్ద కోరిక. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని, పేదవాడి
పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగు మారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966 76688 మరియు 9849129503. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని GHMC వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. నేను చంపాలనుకుంటే చేతిలో వెపన్స్ అవసరం లేదు, ఎదురుగా ఎనిమి ఉంటే చాలు. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో వీరభద్రం చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భాయ్. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన కథానాయకిగా రీచా గంగోపాధ్యాయ నటించింది. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని అభిమానులను అలరించే అన్ని అంశాలు ఉంటాయని నిర్మాతలు అంటున్నారు. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్ర పాటలు యువతను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వాడు అండర్ కవర్ లో ఉండి చంపుతున్నాడు, వాడు కనపడడు. గెలుపు నా గెస్ట్ కాదురా, ఎప్పుడోసారి రానికి.
అది నా గర్ల్ ఫ్రెండ్. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. సారీ, ఎంట్రీ డిలే అయింది. గుడ్డెద్దా? నన్ను గుడ్డెద్దంటావా? పెళ్లి క్యాన్సిల్. ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ రేంజ్ ఏంటి, మీ తాకత్ ఏంటి, మిమ్మల్ని ఎంత కొట్టాలో అంతే కొడతా. మరి పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే? బాయ్, ఇక్కడ ఎవరికి వాడు ట్రెండ్ సెట్ చేశామన్న భ్రమలో ఉన్నారు. అసలు ట్రెండ్ క్రియేట్ చేసిందే నువ్వు కదా బాయ్. ఈశాన్య రుతుపవనాలకు తోడు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు పడుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో భారీ కుంభవృష్టి కురిసింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఒంగోలులో రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్షం పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కదులుతోంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు కోస్తాంధ్ర, రాయలసీమలో మరింత చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో శుక్రవారం ఉదయం వరకు కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తీవ్రస్థాయి హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరికను అరుదైన సందర్భాల్లోనూ విడుదల చేస్తారు. ఈ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. సముద్రంలో చేప వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భూపరితలంపైకి వచ్చాక బలహీనపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అది ఎప్పుడనేది మరో 20 గంటల వరకు చెప్పలేమన్నారు. గురువారం మధ్యాహ్నం తర్వాత అల్పపీడనం క్రమంగా బలహీనపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాజధానిలో నిరంతరాయంగా భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి ఎక్కడికక్కడ వర్షపు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సీమాంధ్రలో 13 జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం 2.17 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. పత్తి, వరి, చెరుకు పైర్లు ఎక్కువగా నీట మునిగాయి. ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. కూరగాయలు, పండ్ల తోటలకు నష్టం అధికంగా వాటిల్లింది. ఎంత మేరకు నీట మునిగాయనే లెక్కలను ఉద్యాన శాఖ ఇంకా విడుదల చేయలేదు. వర్షాలు కొనసాగితే పైర్లు కుళ్లిపోయి నష్టాలు బాగా పెరుగుతాయని రైతులు, అధికార వర్గాలు సైతం ఆందోళన చెందుతున్నాయి. గత 2 రోజులుగా వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వర్షాలు, ముంపు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం సమీక్ష జరిపారు. వివిధ శాఖల వారీగా సహాయక చర్యల నిమిత్తం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమించారు. వారు రోడ్ల మరమ్మతులకు రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి బి శ్యాంబాబు, విద్యుత్ రంగానికి ఈ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం సాహు, గ్రామాల్లో తాగునీటి పనులకు ఆ శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, నిత్యావసరాల సరఫరాకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సునీల్ శర్మ, నీటిపారుదల పనులకు ఈ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పోలీసు, అగ్నిమాపక శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, వ్యవసాయ రంగ పనులకు ఈ శాఖ ముఖ్య కార్యదర్శి పునేఠాను సీఎం నియమించారు. నిత్యావసరాల సరఫరాకు సమన్వయ అధికారులుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అక్కడి సంయుక్త కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులను నియమించారు. విశాఖపట్నం జిల్లాలో 7, ప్రకాశంలో మరో 7 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల ప్రజలను తరలించారు. విశాఖపట్నం జిల్లాలో 187 కుటుంబాలను, ప్రకాశం జిల్లాలో 3,500 మందిని తరలించారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.